హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీమింగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. అయోధ్య రామ మందిర నిర్మాణం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ. ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రామాయణం కాలం కన్నా ముందే సాకేతపురంగా అయోధ్య క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం అయోధ్యను సూర్యవంశీయుడైన వైవస్వత మనువు నిర్మించాడంటారు. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్నిస్తుంది. అసలు ఈ వైవస్వత మనువు ఎవరు? అతని వృత్తాంతం ఏంటి? సూర్యభగవానుడి భార్య సంధ్యాదేవి, వారి కుమారుడు వైవస్వత మనువు. మొత్తం మనువులు 14 మంది. వారిలో 7వ వాడే వైవస్వత మనువు. మొదటి 6 మనువులు పాలనాకాలం ముగిసిపోయిన తర్వాత వారంతా కలిసి దేవలోకాల్లో స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు వైవస్వతుని రాజ్యం పాలించమని దీవించారని చెప్తుంటారు. రామ జన్మభూమి, రాముడి జన్మస్థలం, హిందూ పుణ్యక్షేత్రం. ఇది రాముడు జన్మించిన ప్రదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది చాలా పవిత్రమైన ప్రదేశం. సుమారు 2000 సంవత్సరాల క్రితం అప్పటి రాజు విక్రమాదిత్యుడు అయోధ్య నగరాన్ని తిరిగి స్థాపించాడు మరియు ఇక్కడ చాలా దేవాలయాలు కూడా పునరుద్ధరించబడ్డాయి. కానీ మొఘల్ పాలన సమయంలో 500 సంవత్సరాల క్రితం అనేక హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ రామ మందిరాన్ని కూల్చివేశాడు. ఇక అయోధ్య శ్రీరామ మందిరం యొక్క ప్రత్యేకతలను గురించి తెలుసుకుంటే, నెంబర్ 1, కాలి అడుగులతో కొలిచి ఆలయ డిజైన్ చేశారు. నెంబర్ 2, 2500 ఏండ్లు నిలిచి ఉండే రామ మందిరాన్ని నిర్మించారు. నెంబర్ 3, 115 దేశాల నీళ్లు మట్టితో ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. నెంబర్ 4, ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయంగా ఇది చెప్పబడుతుంది. నెంబర్ 5, బాలరాముడిపై కిరణాలు ప్రసరించేలా డిజైన్ చేశారు. నెంబర్ 6, ఇనుము వాడకుండా ఆలయాన్ని నిర్మించారు. నెంబర్ 7, 27 నక్షత్రాల సూచికగా నక్షత్ర వాటికను ఏర్పాటు చేశారు. నెంబర్ 8, 10 సార్లు తీవ్ర భూకంపానికైనా తట్టుకునే నిర్మాణాన్ని చేశారు. రిక్టర్ స్కేల్ పై చూసేటప్పుడు 10 సార్లు తీవ్రత భూకంపాన్నైనా తట్టుకునేలా నిర్మించారు. అయోధ్య రామ మందిరం 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరదు. 1800 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయానికి బలమైన పునాది వేశారు. సిమెంట్ బదులు 28 రోజుల తర్వాత రాయిగా మారే మట్టిని ఏర్పాటు చేశారు. 12 మీటర్ల లోతులో 47 లేయర్లుగా పునాది నిర్మించారు. తీవ్రతతో కూడిన భూకంపం వచ్చిన చెక్కు చెదరని 1000 ఏళ్ల వరకు మరమ్మతుల అవసరం ఉండదనేది నిపుణుల మాట. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి నుదుటిని తాకేలా శిఖరంపై ఏర్పాట్లు చేయనున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు జనవరి 22వ తారీఖును ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? అయోధ్య రామాలయంలో శ్రీరామచంద్రుల వారి ప్రాణ ప్రతిష్టకు జనవరి 22వ తారీఖును ఎందుకు ఎంచుకున్నారంటే, జనవరి 22వ తారీఖు ఉదయం నుండి జనవరి 23 తెల్లవారుజాము వరకు మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం అత్యంత బలీయమైనది. సరిగ్గా ఆ రోజున రాక్షస రాజైన త్రిపురాసురుణ్ణి ఈశ్వరుడు సంహరించారు. కావున ఆ సమయంలో ఏ మంచి పని చేసినా మనకు సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ ముహూర్త సమయంలో మనపై ఉండే దుష్ట ప్రభావాలన్నీ తొలగిపోబడి ప్రశాంతత చేకూరి శుభ ఫలితాలు వెలువడతాయి. ఈ నక్షత్రాన ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా మన దేశం సుసంపన్నంగా పురోగమిస్తుంది. అందుకే సరిగ్గా ఈ నక్షత్రాన ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.